గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. డేటు టైము ఎప్పుడు జరుగుతుంది నాకు ఈ మేలు అని సమయాన్ని దేవుడు తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఏదైనా మనం దేవుణ్ణి అడిగినప్పుడు ప్రవ్వా నాకు ఇది కావాలి ప్రవ్వా అని అడగడం తప్పులేదు, కానీ ఇది ఏ టైంలో ఇస్తావో నాకు చెప్పు నాయన, నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు, నాకు ఎప్పుడు ఉద్యోగం ఇస్తావు, ఈ టైంలో ఎలా చేయాలి, ఈ టైంలోనే నాకు ఇది చేసే ప్రవ్వా అని రకరకాలుగా మనము అడుగుతున్నప్పుడు ఆ టైంలో ఎప్పుడైతే అది జరగదో మనలో నిరాశ నిస్పృహ వస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. అనేక సార్లు అనేక చోట్ల మనకు కనబడుతుంది. ఆ సమయము తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అంటాడు యేసయ్య కొన్ని సందర్భాల్లో. మార్కు సువార్త 13:32లో ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందున దూతలైనను కుమారుడైనను ఎరుగరు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మనిషిగా ఉన్నంత కాలము తన దైవత్వాన్ని విడిచిపెట్టినప్పుడు ఈవెన్ కుమారుడుగా కూడా ఆ కాలము ఆయన ఎరుగడు అని చెప్తున్నాడు యేసయ్య. తండ్రికి మాత్రమే తెలుసు. యేసయ్య చెప్పిన ఉపమానంలో పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యలు. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడు అనేది టైం చెప్పలేదు. వీరు అనుకున్న టైం కన్నా లేటుగా వచ్చాడు పెండ్లి కుమారుడు. ఆయన ఎర్లీగా రావచ్చు, లేటుగా రావచ్చు. సంఘం యొక్క పని ఏంటి? సిద్ధపడి ఉండుటయే. ఎప్పుడు రావాలనుకుంటాడు దేవుడు, ఎప్పుడు ఆయన కార్యం జరిపించాలనుకుంటాడు దేవుడు. గలతీ 4:4లో దేవుడు ఎప్పుడు ఆయన కుమారుని ఎప్పుడు పంపించాడట? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అనే మాట ఉంటుంది. కాలము పరిపూర్ణం అంటే ఏంటి? దేవుడు ఒక సమయంలో ఇది చేయాలనుకుంటాడు. మన జీవితంలో మన వివాహం అవ్వచ్చు, మన ఉద్యోగం అవ్వచ్చు, ఇంకో వేరే మేలు అవ్వచ్చు, గర్భఫలం అవ్వచ్చు, మన పిల్లల వివాహం అవ్వచ్చు, లేకపోతే మనం చర్చ్ కట్టుకోవాలనుకోవచ్చు, పరిచర్యని ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకోవచ్చు. అయితే మన తలంపులు పరిగెడుతూ ఉంటాయి. కానీ దేవుని సమయం ఇంకా రానప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రయత్నం చేస్తాం, పనులు అవ్వవు. అప్పుడు మనం దేవుని ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ తగిన సమయంలోనే ఇది జరిపించు. అందుకనే తగిన అనే మాట పేతురు ఉపయోగిస్తారు. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. ఆయన తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఆ తగిన సమయం వచ్చేంత వరకు మనం ఏం చేయాలా? మనం ఫిక్స్ చేసేసుకోకూడదు టైమింగ్. ప్రభువా ఆలస్యమైన నీ చిత్తమే జరిపించు, నీ తగిన సమయంలో జరిపించు. నేను కంగారు పడుతున్నానని నీ సమయం రాకముందే జరిపించొద్దు ప్రభువా. నీ సమయంలో జరిగితేనే అది ఎప్పుడు ఏది జరగాలో అది చక్కగా జరుగుతుందని చెప్పు. హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైం. కనుక త్వరపడకూడదు. లాజరు చనిపోయినప్పుడు మరియా, మార్త అనుకున్నారు, అయ్యో ప్రభు లేటుగా వచ్చాడు, చనిపోయిన 4 రోజుల తర్వాత వచ్చాడు, ఎర్లీగా వచ్చుంటే బాగుండేది అనుకున్నారు. లేటుగా వచ్చినా ఆయన మహిమార్థంగా కార్యాలు జరిపిస్తాడు మన దేవుడు. అలాగే జరిపించాడు లాజరు విషయంలో. కనుక ఈరోజు ప్రభు మనకిస్తున్న మాట ఏంటంటే, వాక్యం ద్వారా ఇచ్చే మేల్కొల్పు ఏంటంటే, దేవుని సమయం కొరకు ఆ సమయం ఎప్పుడు జరుగుతుందని టైమింగ్ కొరకు నువ్వు ఆలోచన చేయొద్దు. ప్రభు అన్నమాట, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ద్వితీయోపదేశకాండం 29:29 ఉంటుంది. రహస్యములు మన దేవుడిని యెహోవాకు చెందునట. అది ఎంతవరకు బయలుపరిచాడో అంతే మనకి. బయలుపరచిన వాటి గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు. కాబట్టి దేవుని యొక్క సమయం ఎప్పుడో, ఏ కార్యం ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. కానీ మనం దేవుణ్ణి అడిగేది, ప్రభువా నీ టైంలో జరిపించు, నేను తొందరపడుతున్నానని చెప్పి ముందుగా నీ కార్యం జరిపించొద్దు ప్రభువా. నాయనా నీ సమయం కొరకు ఎదురు చూచే ఆ నిరీక్షణ, విశ్వాసం నాకు ఇవి ప్రభు దేవుడిని అడుగుదాం.
కాబట్టి చాలామంది యవనస్తులు ఇంకా వివాహం అవ్వట్లేదని కంగారు పడుతూ ఉంటారు, ఉద్యోగం ఇంకా రాలేదని కంగారు పడుతూ ఉంటారు, లేక మనం అనుకున్న ఇల్లు నిర్మాణానికి లేట్ అయిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఓర్పుతో ఎదురు చూద్దాం. దేవుడు మన నిరీక్షణను సిగ్గుపరచడు. ఎప్పుడు ఎలా జరగాలో ఆయనకు తెలుసు. ఆలస్యం అవుతుంది ఏ విషయంలోనైనా అని ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ మాటలు విన్న ప్రతి వారు కూడా వారు ఓదార్చుకుని వారు ధైర్యపరుచుకునే ఒకటే మాట, ఐ విల్ వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. దేవుని సమయం వచ్చేంత వరకు వెయిట్ చేస్తా. ఎన్ని సంవత్సరాలైనా నా విశ్వాసంలో కానీ, నిరీక్షణలో కానీ, ప్రార్థనలో కానీ, ప్రయత్నంలో కానీ లోపం లేకుండా, ఆలస్యమైనప్పటికీ కూడా ఏమాత్రం కూడా నా విశ్వాసం సన్నగిలకుండా వెయిట్ చేస్తాను. నా దేవుడు నా నిరీక్షణ సిగ్గుపరచకుండా ఆయన తగిన సమయంలో ఆయన నామ మహిమార్థంగా కార్యం చేస్తాడనే ధైర్యంతో, సమాధానంతో మనం ముందుకెళ్దాం. దేవుడు అట్టి నిరీక్షణ మనకి ఇచ్చును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, వారు అనుకున్న కార్యం ఇంకా జరగట్లేదని బాధపడుతూ నిరుత్సాహపడుతున్న వారితో మాట్లాడండి తండ్రి. నీ సమయం వచ్చేంతవరకు ఎదురు చూడాలి తప్ప నిరుత్సాహపడకూడదని, నీ సమయం వచ్చినప్పుడు వెయిట్ చేసిన దానికి, లేట్ అయిన దానికి మహిమార్థంగా నువ్వు కార్యం చేసి మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు అని విశ్వసిస్తూ నీ వైపు చూస్తూ నీకు ప్రార్థన చేయుచుండగా మమ్మను నీ తగిన సమయంలోనే నీవే హెచ్చించమని, అంతవరకు దేన మనసుతో ఎదురు చూచే జీవితము నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని యేసు నామములో మమ్మను మా ప్రయత్నాలని నీ ప్రేమగల పాదాలకు అప్పగించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మన పట్ల ఆయన సమయంలో జరిపించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.